విద్యా ఉపాధ్యాయ రంగాలలో సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఇప్పటికే 3 దశల పోరాటాన్ని ప్రారంభించామని టీఎస్సీ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్లో నిర్వహించే ధర్నాకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు. 2వ దశ పోరాటంలో భాగంగా ఈ నెల 5న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఇక రేషనలైజేషన్ జీవో నెంబర్ 25 అంశాలలో ఉపాధ్యాయులు తగ్గిపోతున్నారని అన్నారు. సంఖ్యను కుదిస్తూ 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. ఇక ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియను స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి యూఎస్పీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి గత 2-3 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక పెండింగ్ బిల్లులు మరి పెండింగ్లోనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే మరి ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వేస్తున్నటువంటి క్రమంలో మరి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాకంటే ముందు ఇచ్చినటువంటి హామీలు ఉపాధ్యాయుల కోసం కావచ్చు లేదా విద్యారంగంకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే రకంగా మరి ప్రభుత్వం ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తాను. ఈ క్రమంలోనే మరి ఈ ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మరి మేము 3 దశల పోరాట కార్యక్రమం తీసుకున్నాం యూఎస్పీసీగా. మొదటి దశలో మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా మరి మెమోరాండాలు సమర్పించాం. ఈ 2వ దశ పోరాటంలో జిల్లా స్థాయిలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం ఇప్పుడు సంబంధించిన ఆగస్టు 5న ధర్నా కార్యక్రమం ఉంది. ఆ తర్వాత ఒకవేళ ప్రభుత్వం అప్పటికి కూడా స్పందించకపోతే, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే మరి చలో హైదరాబాద్ పేరిట ఆగస్టు 23వ తేదీన పెద్ద ఎత్తున మరి రాష్ట్రం నుంచి ఉపాధ్యాయులందరూ తరలి వెళ్ళి అక్కడ మహాధరణ కార్యక్రమం చేయడం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అలాగే ఈరోజు రేషనలైజేషన్ జీవోని కూడా సవరించాలి. ఏదైతే ఇచ్చినటువంటి జీవో 25లో ఉన్నటువంటి అంశాల్లో మరి ఉపాధ్యాయుల సంఖ్య ఈరోజు తగ్గుతూ ఉన్నటువంటి క్రమంలో మరి ఆ సంఖ్యను కుదించి 1:20గా 20కి ఒక ఉపాధ్యాయునికి ఇచ్చేటటువంటి విధంగా జీవోను సవరించి మరి పాఠశాలలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి. మరి ఇప్పుడే ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇస్తున్న క్రమంలో మేము దాన్ని స్వాగతిస్తూ అలాగే మిగతా సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా